దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో మనం బాడీలో అన్ని అవయవాలకు రెస్ట్ ఉంటుంది, కానీ గుండెకి రెస్ట్ ఇవ్వదు కదా. ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా పనిచేసేటువంటి అవయవం గుండె. కాబట్టి దానికి ఏంటంటే మనం బాడీకి ఏ విధంగా మనం రాత్రిపూట నిద్రలో బాడీలో అన్ని పార్ట్స్కి రెస్ట్ ఇస్తామో, హార్ట్ కూడా మనం రెస్ట్ ఇచ్చేదానికి ఏం చేయొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో హార్ట్కి రెస్ట్ ఇవ్వడానికి మనం ఆహారంలో నియమాలు పాటించడం, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం, ఆహార నియమాలు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం వేపుడు కూరలు అట్లాంటి, తర్వాత ఉప్పు అనేది పూర్తిగా తగ్గించుకోవడం. సో మన వయసు తగ్గట్టుగా దానికి తగ్గ ఆహారం తీసుకోవడం. సో ఇట్లా ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక జనరల్ చెకప్, అంటే గుండె ఎట్లా పనిచేస్తుంది, ఒక 40 సంవత్సరాలు మనం పనిచేసిన గుండెని కనీసం ఒకసారైనా పరీక్ష చేయించుకోండి. అసలు అది ఎట్లా ఉంది. ఒక బైక్ కొన్నా, ఒక సైకిల్ కొన్నా, ఒక ఎదురు బండి కొన్నా ఒకసారి రిపేర్ చేయిస్తాం. కానీ 40 సంవత్సరాలు పనిచేసిన గుండె ఎట్లా పనితనం ఉంది, పనితనం బాగుందా లేదా చెక్ చేయించుకోకపోవటం దాదాపు మరణాల్లో 90% గుండె జబ్బులతోనే సరిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇండియాలో ఎంత ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో, మనకి క్యాత్ ల్యాబ్ కానీ గుండెకి సంబంధించినటువంటి అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉండి కూడా మనం జబ్బు తెలుసుకోలేకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది మరణాలు జరుగుతున్నాం. సో గుండె మిగతా జబ్బులాగా టైం ఇవ్వదు. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత దానికి ఒక టైం ఉంటుంది. ఆ అరగంట వ్యవధిలో ఏదైనా మనం చేయగలిగితేనే మనకి జబ్బు అనేది నయమైంది. సో మనం ఎక్కడో పల్లెటూరులో ఉంటాం, ఆడ బయలుదేరి హాస్పిటల్కి వచ్చేసరికి టైం అయిపోతుంది. దానికి ఉన్నటువంటి ఆ బుద్ధి వ్యవధిలో మనకి వైద్యం జరగాలి. సో మనకు అందుబాటులో ఆ వైద్య పరికరాలు ఉండకపోవచ్చు, లేదా మనం టైం చేరకపోవచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే కనీసం ఇట్లాంటి అవేర్నెస్ క్యాంపులు ఇట్లా ఉన్నప్పుడు ఉచితంగా ఏదైనా ఈకో టెస్ట్, గుండెకి సంబంధించిన ఒక ఈసీజీ, ఒక ఈకో, సింపుల్ ఈ 2 పరీక్షలతోనే 90% గుండె జబ్బులు కనుక్కోవచ్చు. కాబట్టి మనం ఇట్లా అవేర్నెస్ క్యాంపులు ఉన్నప్పుడు, లేదంటే ఉచిత క్యాంపులు ఉన్నప్పుడు కానీ, మన ఊరి నుంచి దగ్గర ఏదైనా క్యాంపు జరుగుతున్నప్పుడు కానీ, లేదంటే మనం ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే మొత్తం జబ్బు అనేది తెలుసుకోవాలి. కాబట్టి కనీసం 40 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పోయి ఆ గుండె పనితనం ఎట్లా ఉంది, గుండె పరీక్ష ఒకసారి చేయించుకొని, మన ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ గుండె జబ్బు ఉందనుకోండి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలే. ఎవ్రీ ఇయర్ ఒకసారి వెళ్ళి చెకప్ చేసుకోవడం, డాక్టర్ దగ్గర గుండె స్టంట్లు వేసుకుని, స్టంట్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి సిగరెట్ తాగడం, మళ్ళీ మందు తాగడం, ఇదే పని చేస్తున్నారు. కాబట్టి అదేంటంటే రిస్క్ డబుల్ అయిపోతుంది. ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ పోయి సిగరెట్ స్మోకింగ్ చేస్తే స్టంట్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు లైఫ్ అనేది అంత ముందులాగా 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో కాకుండా సుమారు 100 ఏళ్ళకి వెళ్ళిపోతుంది లైఫ్ స్పాన్. జపాన్లో 100 ఏళ్ళు దాటి ఎంతమంది బతుకుతున్నారు. కాబట్టి వైద్యం అనేది క్రమక్రమేణా ప్రతి సంవత్సరం వరల్డ్ వార్ డే కూడా మన గుండెకి సంబంధించింది మనకు అవేర్నెస్ చేయడానికి, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుండెపోటు రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేస్తే ఎలాగా గుండె పనితీరు పెరిగింది, ఇట్లాంటి అన్నీ చెప్పడానికి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం వరల్డ్ వార్ డే సందర్భంగా. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా జనరల్గా ఏంటంటే గుండెపోటు రావడానికి గల కారణాలు వచ్చేసి షుగర్ ఉండడం, బీపీ ఉండడం, జన్యుపరంగా కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, ఇట్లాంటివన్నీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. దీంట్లో ఇవన్నీ మనం మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇవన్నీ మనం కంట్రోల్లో ఉంచుకుంటే మనకు గుండెపోటు రావడానికి గల ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే షుగర్ కంట్రోల్ ఉండడం, బీపీ కంట్రోల్ పెట్టుకోవడం, స్మోకింగ్ చేయకపోవడం, అంటే వ్యాయామం కనీసం రోజుకు ఒక అరగంట నడవడం, ఇట్లాంటివన్నీ పాటిస్తే మనకేంటంటే మన గుండెపోటు వచ్చే సూచనలు తక్కువ ఉంటాయి. సో అట్లానే మనకు డైట్ వచ్చేసి లేదంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ తక్కువ చేసుకోవడం, ఆయిల్ గురించి తక్కువ వాడుకోవడం, ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అంటే మరీ ఫ్రైలు అట్లాంటివి తీసుకోకుండా ఇట్లా డైట్ కూడా మార్చుకుంటుంటే దానికి మనం ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్